ప్రజల మనిషి అనే సినిమా ఆయన పేదల పాటి దేవుడుగా ఒక కడు పేద కుటుంబంలో పుట్టి ప్రతి ఎన్నికల్లో ఒక గుర్తు ఆయన ఒప్పుడు కూడా ఒక గుర్తు మీద పోటీ చేయలేదు 5 సార్లు శాసనసభ్యునిగా ఈరోజు ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్న దేవుడు ఆయన అలాంటి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు శ్రీనివాడుగురు మినిస్టర్గా R&B శాఖతో పాటు సినిమా మినిస్టర్గా కానీ ఇప్పటి వరకు 2 years లో ఏ సినిమా ఫంక్షన్ పోలే ఏ ఫంక్షన్ పోలే మొట్టమొదటి ఫంక్షన్ ఇవాళ మా ఎమ్మెల్యేలు ఆదినారాయణ గారు కరంగయ్య గారు కోడెల వీరయ్య గారు మా నందిని గారు ఇంతమంది వచ్చిందంటే నరసయ్య గారు ఎందుకు తెలుసుకోవాలి నరసయ్య గారిని జీవిత చరిత్ర చూసిన తర్వాత దేశంలో సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ చూడాలి తప్పకుండా మార్పు వస్తుంది ఆ సినిమా వచ్చిన ఆయన 2 ఎకరాల పొలం 10 ఎకరాలు వాళ్ళు ఆయన ఇస్తే 5 అన్నదమ్ములు సైకిలే ఆయన రథం సైకిలే ఆయన జీపు ఆయన సైకిల్ ఆయన కారు ఎమ్మెల్యే జీతం కూడా పేదవారు ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే పేదవారికి సాయం చేస్తూ నిజంగా ఇలా నా మిత్రుడు కావడం అసెంబ్లీలో ఎప్పుడు కూడా అలుచుకున్న గంట సేపు మాట్లాడుకునే వాళ్ళం ప్రతి ఎమ్మెల్యే చూడాలి ఒక్క టర్మ్ ఎమ్మెల్యే చేస్తే ఆడు 1000 కోట్లు పోతుంది ఇలాంటి సమయంలో ఈ సినిమా రావడం తప్పకుండా మార్పు వస్తుంది ప్రజాప్రతినిధులలో అవినీతి కూడా తగ్గుతున్నది ప్రజల మీద సేవ చేయాలని అమ్మగారం పెరుగుతుంది తప్పకుండా ఈ సినిమా నిర్మిస్తున్న నా క్లోజ్ ఫ్రెండ్ సురేష్ రెడ్డి గారు అలాగే డైరెక్టర్ గారికి ఏ దానికైనా ఇస్తాం ముఖ్యమంత్రి గారికి చెప్పినా ఇట్లా గుమ్మడి నడిచే సినిమా అంటే ఇలా నల్గొండ జిల్లాలో 2 గంటల ఎంపీగా ఉన్నప్పుడు ఈ భద్రాచలం వరకు గౌరీ వెళ్ళంటే విజయవాడ హైవేకెళ్ళి భద్రాచలం 2000 కోట్లతో 930P అనే హైవేని కూడా నేను వెంటబడి గడ్కరీ గారు ప్రధానమంత్రి గారితో శాంక్షన్ చేయడం జరిగింది కూడా పనులు నడుస్తున్నాయి దాంతోపాటు హైదరాబాద్ కొత్తగూడెంతో పాటు 850 కోట్లు కొత్తగూడెం బైపాస్ రోడ్డుకు 450 కోట్లు అలాగే హ్యామ్ రోడ్స్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు మొత్తం 970 కిలోమీటర్లకు 950 కోట్లు మా నల్గొండ జిల్లాతో సమానంగా ఖమ్మంలో ప్రతి రోడ్డు డబల్ రోడ్ చేస్తానికి నిధులు కేటాయించడానికి టెండర్లు కూడా పిలవడం జరిగింది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ లో ఆ రోడ్లతోని ఖమ్మం రూపురేఖలు ఒకవైపు సీతారామ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలని మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యేల కోరిక మేరకు అంచనా కట్టుకున్నారు అదైతే ఖమ్మం జిల్లాకు తిరుగుతూ ఉన్నారు ఆ రోడ్లు దాదాపు హైయెస్ట్ ఖమ్మం జిల్లాకి ఇవ్వడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియదు అయినా సరే నువ్వు పోయినా అక్కడికి చాలా ముఖ్యమైన వ్యక్తి ఆయన ఈ సినిమాకి ఒక్కదానికి ఎగ్జాంపుల్ చిన్నమన్నా అంటే వాళ్ళు ఏం కోరితే అది ఇస్తానికి సిద్ధం ఇది ప్రజల కోసం చెప్పినా కదా సర్పంచ్ నుంచి ప్రధానమంత్రి వరకు చూడాలి బలగంజంలో ఊళ్ళలో స్క్రీన్ నెట్లు వేసుకుని అట్లా చూపించాలి ఇవాళ బాహుబలి RRR కంటే ఎక్కువ మంది వ్యూవర్స్ వస్తారు ఈ సినిమాకి తప్పకుండా ఎందుకంటే రాజకీయ నాయకులలో మీరు చూస్తున్నారు ఒక్కొక్క ఆఫీసర్లు చూస్తున్నారు రేటు జరిగితే 100 కోట్ల ఆస్తులు దొరుకుతున్నాయి ఆయన 5 సార్లు ఎట్లా గెలిచిండు ఒక డబ్బు లేకుండా అందుకని ఆయనని ఈ సినిమాని ప్రధానమంత్రి గారు కూడా సమయం తీసుకొని నాకున్న పరిచయంతో ప్రధానమంత్రి గారు కూడా ఈ సినిమా చూపిస్తారు మా ముఖ్యమంత్రి గారు కూడా మొదటి రోజే ఈ సినిమాకు మా అందరు ఎమ్మెల్యేలు కూడా ఆహ్వానించడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకా ఒక వార్త అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official